గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైనదీప్తి. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్గా అయితే చూపించేస్తాను. టమాటా దోశ. దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేసేయండి. తీసుకొని 5 టమాటాలు అయితే వేసేయాలి. సరిపోక నేను పెద్ద మిక్స్ అయితే తీసుకున్నాను. 5 టమాటాలు వేస్తాం కదా ఇప్పుడు. ఎండుమిరపకాయ, చిన్న అల్లం ముక్క బాగా మెత్తగా అయితే మిక్సీ పెట్టేసుకుందాం. టమాటాలు ఉండకుండా చూసుకోవాలి, మెత్తగా అయితే మిక్సీ పెట్టుకోవాలి. కప్పుతో అయితే బొంబాయి రవ్వ అయితే వేస్తున్నాను. గ్లాస్తో అయితే గోధుమ పిండి అయితే వేసేస్తున్నాను. దీన్ని ఇప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. వాటర్ అయితే వేస్తున్నాను చాలు. ఇప్పుడైతే బాగా మెత్తగా మిక్సీ పెట్టేద్దాం. ఇచ్చిన విధంగా అయితే మిక్సీలో పట్టుకోవాలి, అంతే. ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఇస్తాం కదా, ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీస్తానని చెప్పాను కదా, అప్పుడు ఒక 10 నిమిషాలు అయితే నానాలి. ఇది మూత పెట్టేద్దాం. 10 మినిట్స్ అయితే నానింది కదా, ఇప్పుడైతే తగినంత సాల్ట్ వేద్దాం. తగినంత సాల్ట్, 1/2 స్పూన్ అంతా వంట సోడా అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసుకున్నాం కదా, ఎక్కువ నీళ్ళు వేయకూడదు, అలాగని తక్కువ నీళ్ళు వేయకూడదు. కొంచెం మీడియంగా అయితే వాటర్ వేసుకోవాలి. నేను చూపిస్తాను ఎలాగో. గ్లాస్ అయితే వాటర్ వేసేస్తున్నాను. చూపించిన విధంగా అయితే ఇలాగైతే నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. మీరు వేసేటప్పుడు ముద్దగా వస్తే కనుక కొంచెం వాటర్ అనేది పడుతుంది. కొంచెం కదా, దోశ ప్యాన్ అయితే పెట్టేసుకుందాం. సిమ్లోనే ఉంచుకోవాలి. ఫస్ట్ హీట్ ఎక్కాక హైలో పెట్టుకొని, తర్వాత హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసేసాం కదా చుట్టూరు, మీడియంగా అయితే పెట్టేసుకోవాలి. ఇంకా అయితే జల్లుకోవాలి ఇలాగా దాని మీద, అంతే. ఇప్పుడైతే దోశ వేస్తున్నాను. అలాగా గ్లాస్ జరుగుతుంది కదా, గ్లాస్ జరుగుతో ఫస్ట్ నిండుగా తీసుకొని మళ్ళీ సగానికి తీసుకోవాలి. అంటే మొత్తం అంతా పిండి అంతా అబ్జర్వ్ అయిపోయాక అప్పుడు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేద్దాం. ఇప్పుడు అట్టు పైన వేద్దాం. స్లోలోనే బాగా ఎగుతుంది, మంచి టేస్ట్ అనేది వస్తుంది. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. దానికి అదే వచ్చేస్తుంది అనమాట, అంతే. రెండో సైడ్ కూడా ఒక 2 మినిట్స్ అయితే కాలనివ్వాలి. ఈ దోశ తీసి ఇందులో అయితే వేసేస్తున్నాను. ఇంకోటి కూడా వేసి మీకు ఎలా వచ్చిందో చెప్తాను అనమాట. మ్యాటర్ టమాటా రైస్ కాకుండా టమాటా దోశ టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. క్రిస్పీగా కూడా చాలా బాగా వచ్చింది. నేను అవుతుంటే మీకు సౌండ్ కూడా వస్తుంది. క్రిస్పీగా ఉంది కదా, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.